నిన్న సాయంత్రము మనము గురువుగారు రచించినటువంటి గ్రంథము ఋగ్వేదాది భాష్య భూమికలో ఈశ్వరుని స్తుతి ప్రార్థన ఉపాసనలు ఎలా చేయాలి, ఈ యొక్క విద్య వేదంలో ఉన్నటువంటి విషయాన్ని మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు. ప్రార్థనా విషయాన్ని నిన్న మనం చదివాము. అలాగే ఇంకా ప్రార్థనా విషయంలో తెలియజేస్తున్నాడు. మయీదమింద్ర అనేటటువంటి ఒక మంత్రాన్ని, యజుర్వేద మంత్రాన్ని తీసుకొని చెప్తున్నాడు. ఓ ఉత్తమ ఐశ్వర్యయుక్త పరమేశ్వర, కరుణించి ఉత్తమములగు శ్రోత్రాది ఇంద్రియములను శ్రేష్ఠ స్వభావయుక్త మనస్సును నాకు ప్రసాదింపుము. చూడండి ఇక్కడ ఎంత ప్రార్థనలు ఎంత అర్థవంతంగా ఉన్నాయో చూడండి. ఓ ఉత్తమ ఐశ్వర్యయుక్త పరమేశ్వర, పరమేశ్వరుని ఐశ్వర్యము చాలా ఉత్తమమైనటువంటిది అన్నమాట. అటువంటి ఐశ్వర్యయుక్త పరమేశ్వర, కరుణించి ఉత్తమములకు శ్రోత్రాది ఇంద్రియములను, మా ఇంద్రియాలు ఉత్తమంగా ఉండాలి. ఏది? చెవులు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా చాలా ఉత్తమంగా ఉండాలి. అలాగే శ్రేష్టమైనటువంటి స్వభావయుక్తమగు మనస్సును, మన మనస్సు ఎలా ఉండాలి? చాలా శ్రేష్టమైనటువంటి స్వభావం ఉండాలంట. శ్రేష్టం అంటే అన్నిటికంటే ఉత్తమమైన దాన్ని శ్రేష్టం అంటారు. యజ్ఞో వై శ్రేష్టతమం కర్మ అంటాం. అక్కడ శ్రేష్ట అంటే ఉత్తమమైనటువంటిది. అటువంటి స్వభావం కలిగిన మనస్సును నాకు ప్రసాదింపుము. మనం దేవుని ప్రార్థించేటప్పుడు ఇలా ప్రార్థించాలి. ఉత్తమ గుణములను పదార్థములను మాకు ఎల్లప్పుడూ చేకూర్చుము. మాకు ఉత్తమ గుణాలు, అలాగే ఉత్తమ పదార్థాలు కూడా మా దగ్గరికి వచ్చే విధంగా మాకు చేకూర్చుము. ఓ పరమ ఐశ్వర్యయుక్త దేవా, ఉత్తమ రాజ్యాది ధనము కలవారము అగునట్లు మమ్ములను అనుగ్రహింపుము. అలాగే ఓ దేవా, మేము ఉత్తమమైన రాజ్యాది ధనము అంటే మేము ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ రాజ్యం ఉత్తమ ధనవంతంతో ఉండాలి అని మమ్మల్ని అనుగ్రహింపుము. మేము ఎల్లప్పుడూ ఉత్తమ గుణములను గ్రహించువారమై ఉత్తమ కర్మలను వనర్చువారము అగునట్లు అనుగ్రహింపుము. అట్లాగే మేము ఎల్లప్పుడూ ఎట్లా ఉండాలి? ఉత్తమ గుణాలను గ్రహించేవారిగా ఉండాలి. ఎవరైనా ఇట్లా నువ్వు ఇలా జీవించు, ఇట్లా మంచిది, నీకు ఈ గుణం నువ్వు సంపాదించంటే వెంటనే మనం గ్రహించాలి దాన్ని. అటువంటి మనస్సు మాకు ఉండాలి. అట్లాంటి వారమై అలాగే మేము ఉత్తమ కర్మలను ఉనర్చువారము, మేము చేసే కర్మలన్నీ చాలా ఉత్తమంగా ఉండాలి. అట్లు మమ్మలను అనుగ్రహించు పరమేశ్వర అని ఈ విధంగా ప్రార్థన గురించి ఈరోజు మనం ఈ మంత్రంలో ఇలా దయానంద మహర్షి దీన్ని ఇలా చేయాలి మనం ప్రార్థన అని మనకు తెలియజేశాడు. అంటే మనం భగవంతుని ప్రార్థన చేసేటప్పుడు ఇట్లా మనం కోరాలంట. మనం భగవంతుని, మా మనస్సు శ్రేష్టంగా ఉండాలి, మేము చేసే కర్మలు ఉత్తమంగా ఉండాలి, మేము ఉత్తమ గుణాలను గ్రహించాలి, అలాగే మాకు మంచి పదార్థాలు మా దగ్గరికి రావాలి, ఉత్తమ పదార్థాలు, అట్లా మమ్మల్ని అనుగ్రహించు పరమేశ్వర అని కోరాలంట. అంటే ప్రార్థన ఇలా చేయాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓం తత్సత్.